ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉండెను. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడే తానే దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప శబ్దము చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలు. రాజులకు రాజైన యేసు ప్రభు దుఃఖమే లేని, వేదనే లేని, మరణమే లేని తన దివ్య కాంతివంతమైన రాజ్యములో వేవేల పరిశుద్ధుల దూతల సహవాసముతో కలిసి ఆయనను కొనియాడే భాగ్యమును మనకు దయచేదురుగాక. ఆమెన్.